హలో! అందరూ బాగున్నారు గదా! అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకే. చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే ఒక గాడిద, ఒక పులి 2 ఒకసారి ప్రయాణిస్తున్నప్పుడు గొడవ పెట్టుకున్నారంట. దేని విషయం అంటే గాడిదొచ్చేసి గడ్డి ఎర్రగా ఉంటుంది అని వాదన పెట్టుకున్నాడంట. పులొచ్చేసి గడ్డి ఎర్రగా కాదు గ్రీన్‌గా పచ్చగా ఉంటుందని పులి చెప్తుంది. చెప్తున్నప్పుడు దాని విషయం దగ్గర ఇద్దరు కూడా భయంకరంగా గొడవ పెట్టుకున్నారండి. ఇక పులొచ్చేసి ఇట్లా కాదు, నువ్వు నన్ను వాదిస్తున్నావు, గొడవకు తింటున్నావు కాబట్టి ఈ విషయాన్ని మనకి రాజు అనేటువంటి సింహం దగ్గరికి వెళ్ళి మరి ఆయన దగ్గర పెడదాము. సింహం యుద్ధ పెడదాము. సింహం మనకి ఏంటనేది పులి, గాడిద ఇద్దరు సింహం యుద్ధకి వెళ్ళారు. సింహం రాజు దగ్గరికి వెళ్ళి ఈ పులి చెప్తూ జరిగిన విషయం అంతా చెప్పి, రాజా ఈ సంగతి గాడిదేమో గడ్డి ఎర్రగా ఉంటుందంటుంది. కానీ నేనేమో గడ్డి పచ్చగా ఉంటుందని చెప్తున్నాను. మరి ఏంటి నీ తీర్పు ఏంటని చెప్పినప్పుడు సింహము మరి మీరు శిక్షించండి అన్నప్పుడు సింహం వచ్చేసి పులిని శిక్షిస్తుంది. పులిని శిక్షించి గాడిదని పంపించేస్తుంది. అప్పుడు పులి అడుగుతుంది సింహాన్ని, సింహరాజా మరి గడ్డి పచ్చిగా ఉంటుంది అనే విషయం మీకు తెలుసు కదా, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు శిక్షించాలని చెప్పి సింహాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు సింహం చెప్తుంది, ఒక మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నటువంటి గాడిదతో నీవు వాటికి దిగావు కాబట్టి నేను నీవు శిక్షించానని చెప్తుంది పులికి. నిజంగా అంటే ఈ బైబిల్లో మనం చూసినట్లయితే సామెతలు 17 అధ్యాయం 20 వచనంలో ఉంటుంది. ఏమనంటే మూర్ఖంగా మాట్లాడువారు కీడులో పడతారని. అసలు ఆ మూర్ఖంగా మాట్లాడే వాని యొద్దకి దేవుడు అసలు పోవద్దని చెప్తున్నాడు అదే సమతుల గ్రంథంలో. ఎందుకంటే ఆ మూర్ఖంగా ప్రవర్తించేవాడికి మంచి ఏదో తెలియదు. అతనికి చెడే తప్పితే, అంటే చెడు అంటే తను అనుకున్న విషయమే కరెక్ట్ అనుకుంటాడు, తను వెళ్ళే మార్గమే కరెక్ట్ అనుకుంటాడు. మనం వెళ్ళి ఇదిగో ఇది మంచి మార్గము, ఈ మార్గంలో మనం వెళ్ళాలి అని చెప్తే వారికి నచ్చదు. ఎందుకంటే వారి స్వభావం అలాంటిది, వారి మూర్ఖత్వం అలాంటిది. కాబట్టి మనం ఎంత మంచి చెప్పినా సరే వాళ్ళు దాన్ని ఒక రాంగ్ వే, అంటే వాళ్ళు రాంగ్గా ఆలోచించింది కాక మనది కూడా రాంగ్ అని చెప్పి వారు డిక్లేర్ చేయడానికి ఫస్ట్ ఉంటారు. కాబట్టి దేవుడే చెప్తున్నాడు, మూర్ఖులతో సాంగత్యం కూడా చేయొద్దంటున్నారు, మూర్ఖులతో సహవాసం చేయొద్దంటున్నారు. అలానే మూర్ఖులు ఏమవుతారంటే మూర్ఖులు కీడులో పడతారండి. అంతే కదండి. ఇప్పుడు మనం ఆలోచించి మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ అనాలోచితంగా మాట్లాడడం వల్ల మన మాటనే మనకి ఇబ్బందిలోకి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటాయి కదా. ఓకే, గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.